నమస్కారం. ఈరోజు నేను మీకు ఒక అద్భుతమైన కథ చెప్పబోతున్నాను. ఇది కేవలం ఒక అబ్బాయి గెలుపు కథ కాదు. ఓటమి అంచుల్లో నిలబడి గమ్యాన్ని ముద్దాడిన ఒక పట్టుదల కథ. అతని పేరు అక్షయ్. ఒక చిన్న పల్లెటూరు. వాళ్ళ నాన్న కూలి పని చేస్తాడు. అమ్మ ఇళ్లల్లో పని చేసేది. ఇంట్లో తిండికి కష్టమైన అక్షయ్ కళ్ళల్లో మాత్రం ఏదో సాధించాలనే తపన ఉండేది. వాడు చిన్నప్పటి నుండి క్లాస్ ఫస్ట్. సైన్స్ అంటే వాడికి ప్రాణం. అక్షయ్ కల ఏంటో తెలుసా? తన గ్రామంలో ఉన్న రైతుల కష్టాలను తీర్చడం. డిగ్రీ ఆఖరి సంవత్సరంలో ఉన్నప్పుడు అక్షయ్ ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నాడు. తక్కువ ఖర్చుతో కూడిన వ్యవసాయం, ఒక డ్రోన్ని తయారు చేయాలనుకున్నాడు. ఇది రైతులకు పురుగుల మందు చల్లడానికి ఎంతో మేలు చేస్తుంది. కానీ దీనికి కనీసం 50,000 రూపాయలు కావాలి. అక్షయ్ దగ్గర అంత డబ్బు లేదు. ఇంట్లో నాన్నకు తీవ్రమైన జబ్బు చేసింది. అటు చదువు, ఇటు నాన్న ఆరోగ్యం. అక్షయ్ పీడకలల మధ్య బ్రతికేవాడు. కాలేజీలో ప్రొఫెసర్ కూడా చెప్పారు, అక్షయ్ ఇది మంచి ఐడియానే, కానీ దీనికి అయ్యే ఖర్చు నువ్వు భరించగలవా అని. అక్షయ్ పడుతున్న కష్టం చూసి అతని ప్రాణ స్నేహితులు రవి, అజయ్ ముందుకు వచ్చారు. రే రవి, మేము మా పాకెట్ మనీ దాచుకుంటాం, నువ్వు వెనక్కి తగ్గకు అని ధైర్యం చెప్పారు. అక్షయ్ పగలు కాలేజీకి వెళ్ళేవాడు. సాయంత్రం ఒక చిన్న ఎలక్ట్రానిక్ షాపులో అర్ధరాత్రి వరకు పనిచేసేవాడు. ఆ డబ్బులతో ఒక్కొక్కటిగా విడివిడి భాగాలు కొంటూ డ్రోన్ని సిద్ధం చేశాడు. ఎన్నోసార్లు ఆకలితో పడుకున్నాడు. కానీ చేతిలో వైర్లు, మనసులో డ్రోన్ కల మాత్రం వదలలేదు. ఎగ్జిబిషన్కు సరిగ్గా ఒకరోజు ముందు టెస్టింగ్ చేస్తున్నప్పుడు డ్రోన్ షార్ట్ సర్క్యూట్ అయింది. పొగలు వచ్చేశాయి. అక్షయ్ గుండె ఆగిపోయినంత పని అయింది. నెలల కష్టం, స్నేహితుల డబ్బులు, తన కన్న కలలు అన్నీ ఆ పొగలోనే కలిసిపోయినట్లు అనిపించింది. అక్షయ్ ఏడుస్తూ కూర్చుండిపోయాడు. అప్పుడు రవి అన్నాడు, మనం ఇక్కడి దాకా ఓడిపోవడానికి రాలేదు అక్షయ్. మన దగ్గర ఇంకా ఒక రాత్రి ఉంది. కష్టపడదాం పద. ఆ రాత్రంతా వాళ్ళు నిద్రపోలేదు. కిరోసిన్ దీపం వెలుగులో కాలిపోయిన సర్క్యూట్ని మళ్ళీ బాగు చేశారు. అది ఒక యుద్ధంలా సాగింది. మరుసటి రోజు రాష్ట్ర స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్. పెద్ద పెద్ద కాలేజీలు స్టూడెంట్స్ వచ్చారు. అందరూ అక్షయ్ డ్రోన్ని చూసి నవ్వుతున్నారు. కానీ అక్షయ్ భయపడలేదు. రిమోట్ ఆన్ చేశాడు. ఆ డ్రోన్ గాలిలోకి లేచినప్పుడు హాల్ అంతా ఒక్కసారిగా నిశ్శబ్దం అయింది. అది అంత తక్కువ ఖర్చుతో ఎలా సాధ్యం అని జడ్జిలు ఆశ్చర్యపోయారు. అక్షయ్కి మొదటి బహుమతి వచ్చింది. ఒక పెద్ద అగ్రికల్చర్ కంపెనీ అతని ప్రాజెక్టుని టేకప్ చేయడానికి ముందుకొచ్చింది. అక్షయ్ స్టేజ్ మీద నిలబడి కింద ఉన్న తన స్నేహితుల వైపు చూస్తూ కళ్ళతో నవ్వాడు. స్నేహితులారా, ఈ కథలో మనకి అర్థమైంది ఏంటంటే, పరిస్థితులు మనకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు భయపడి ఆగిపోతే మనం ఎప్పటికీ విజేతలం కాలేం. మన ప్రయత్నం నిజాయితీగా ఉంటే సాయం చేసే చేతులు అవే వస్తాయి. కష్టం ఉన్న ప్రయత్నం ఆగొద్దు. శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిస అవుతుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే మన మాట కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మళ్ళీ ఇంకొక స్టోరీతో వస్తాను. ఉంటాను.